వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు ప్రస్తుతం జనవరి శాలరీస్ కోసం మనం ఎక్సెల్ షీట్ కూడా సిఎఫ్ఎంఎస్ సైట్ నుండి అప్లోడ్ చేయాలి. మరి ఆ ఎక్సెల్ షీట్ను మనకు జనవరికి సంబంధించినటువంటి ఎక్సెల్ షీట్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే పేరోల్ హెల్ప్ సైట్లోకి మామూలుగానే యాజ్ యూజువల్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతాం. సో లాగిన్ అయిన వెంటనే మనకు పే డీటెయిల్స్ అనేటివి మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో వీటిలో పే డ్రాన్ డీటెయిల్స్. సో పే డ్రాన్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే మన ఇక్కడ మన పాఠశాలకు సంబంధించినటువంటి డిడిఓ కోడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మంత్ అండ్ ఇయర్ దగ్గర మన మంత్ జనవరిని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఈ విధంగా మన పాఠశాల పేరు మంత్ అండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ ఎక్సెల్ అనేటువంటిది లిస్ట్ కనిపిస్తుంది. లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేటువంటి దానికి ఎదురుగా ల్యాప్టాప్లో అయినట్టయితే మనకు మొబైల్లో అయినట్టయితే విధంగా కనిపిస్తుంది. ఈ ఫైల్ను మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైల్ను డౌన్లోడ్ చేసుకొని దీన్ని మనము చక్కగా మరి మనకు సంబంధించినటువంటి సిఎఫ్ఎంఎస్ సైట్ నందు డిడిఓ గారి సంతకంతో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మన పాఠశాలకు సంబంధించిన లేదా మన కార్యాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగుల జనవరికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతాయి. సో దీన్ని మనం అప్లోడ్ చేయాలి. థ్యాంక్ యూ. వరడాల్.